నిజమే. పాపం భర్త. పోన్లే, ఒక్క విషయంలో మంచి జరిగింది. జీతు కారణంగా అయినా భర్త పడే బాధ ఏంటో నీకు అర్థమైంది కదా. ఒప్పుకుంటాను, ఆడవాళ్ళు ఇబ్బంది పెడతారు కానీ. ఏంటి ఏమన్నారు మీరు? అరే, నేను నిన్ను మెచ్చుకుంటున్నాను. నేను చెప్పేది ఏంటంటే జీతు, నువ్వు ఎప్పటి నుంచి అలవాటు చేసుకో. ఈ భర్త అనే డ్యూటీ ఉంది కదా, ఇది చాలా థ్యాంక్లెస్ జాబ్ అనుకో. మీరు మరేను ఎప్పుడు ఏదో ఒకటి అంటుంటారు. తను నేను మన గురించి మాట్లాడడం లేదు జయంతి. అది జీతు ఇంత టెన్షన్ పడుతుంటే చూసి అలా ఫ్లోలో వచ్చేసిందంతే. అరే అసలు ఏం చేయాలో చెప్పన్నయ్య. అసలే తను చెప్పా పెట్టకుండా ఎక్కడికి వెళ్ళిందో తెలియట్లేదు. పైగా ఫోన్ కూడా కలవట్లేదు. దిస్ ఇస్ టూ మచ్ యార్. యు నో వాట్, నేనే వెళ్ళి చూసొస్తాను. ఐడియా బానే ఉంది జీతు, వెళ్ళు చూసిరా. ష్యూర్ రైట్, నేనే వెళ్ళి చూసొస్తాను. ఏంటి మీరు జీతం ముందు ఏదేదో అరే నేననేది అసలు ఆలోచన అరే లేదు. నేననేది ఇంకా అది కాదు. చెప్పకండి. అన్నయ్య, భార్యకు బానిసెవరో తెలిసిపోయింది. అరే జీతు, నిన్ను పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు. ఎవరో అమ్మాయి కేక పెట్టినట్టుగా నాకు ఎందుకు అనిపించింది? ఇది రాణి కారు. ఇది ఇక్కడ ఎందుకుంది? ఇది కొండ మీద గుడికెళ్ళే దారి. రాణి, అమ్మా భవాని, నన్ను కాపాడు, కాపాడండి, కాపాడండి. కాపాడండి. నమస్తస్యై 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 నమో నమః నమో నమః యా దేవి సర్వభూతేషు భూతేషు. రాణి, ఇది తప్పకుండా రాణి అర్పే. రాణి, 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 ఇది ఇది లోయ వైపు నుంచి వినిపిస్తుంది. రాణి, 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 కళ్ళు తెరు. నీకేం కాదు రాణి,
రాణి కళ్ళు తెరు. చూడు నేను వచ్చేసాను రాణి, కళ్ళు తెరు రాణి. బేబీ మీరేమాత్రం దిగులు పడకండి. బ్యాండ్ దగ్గర నుంచి ప్రతిదీ నా బాధ్యతే. అయినా జితు, ఏమైంది జితు? ఏమైంది జితు, ఏమైంది తనకి? వెళ్ళు. అలాగే నాన్న. త్వరగా వెళ్ళు, రాణికి ఏమైంది? రాణి, రాణి, జితు, రాణికి ఏమైంది? ఆంటీ గారు మీరేం దిగులు పడకండి, రాణికి ఏం కాదు. అరే అసలు ఏం జరిగిందో చెప్పు ముందు. నాన్నగారు నాకు ఫారెస్ట్ లో వ్యాలీ దగ్గర దొరికింది. ఒకవేళ నేను టైంకి చేరుకోకపోతే లోయలో పడిపోయింది. కానీ అక్కడికి ఎందుకు వెళ్ళుంటుంది? రాణి, రాణి, అమ్మా. రాణి, నువ్వు కొండ మీదకి ఏం చేయడానికి వెళ్ళావమ్మా? బేబీ, అది నేను పంతులు గారు. పంతులు గారా? పంతులు గారేంటమ్మా? మమ్మీ, అది నేను పంతులు గారితో పాటు కొండ మీద గుడికి వెళ్ళాను. కానీ కానీ మేము ఆ దారిలో వెళ్ళలేదు. పంతులు గారు, గుడికి వెళ్ళే దారి ఇటువైపు ఉంది కదా, మనం అటెందుకు వెళ్తున్నాం? పంతులు గారు, హఠాత్తుగా పంతులు గారు మాయమైపోయారు. అప్పుడు నేను నడుస్తూ నడుస్తూ లోయ వైపు వెళ్ళాను. అరే అరే అరే, ఎవరైనా ఇలా చేస్తారా ఎక్కడైనా? నేను ఇప్పుడే పంతులు గారికి ఫోన్ చేసి అడుగుతాను. హలో పంతులు గారు, నమస్కారం, నేనే మాట్లాడుతున్నాను. పంతులు గారు, మీరు ఇలా ఎలా చేశారు? రాణి ఏం చెప్తోందంటే, సరే మరైతే నేను మీకు తర్వాత ఫోన్ చేస్తాను. నమస్కారం. ఏమైంది వదిన గారు? వింతగా ఉందే. పంతులు గారు ఏమంటున్నారంటే, ఆయన అసలు ఈరోజు రాణిని కలవనే లేదంట. ఆయన నిన్న సాయంత్రం నుంచే సిటీలో లేరంట. ఒకవేళ నాతో వచ్చింది పంతులు గారు కాకపోతే మరెత్తనెవరు? నన్ను వదిలేయి, నన్ను క్షమించు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోని. నన్ను వదిలేయి, నన్ను క్షమించు, నన్ను ఇక్కడి నుంచి వెళ్ళిపోని.
కంగారు పడాల్సిన విషయం ఏమీ లేదు. కాస్తంత దెబ్బ తగిలింది, అలాగే గీసుకుపోయింది. కానీ తనను జాగ్రత్తగా చూసుకోండి. ఎందుకంటే పైనుంచి ఏమీ కనిపించడం లేదు, కానీ లోపల ఏమైనా దెబ్బలుండొచ్చు. ఒకవేళ అవసరం అనిపిస్తే ఎలాగో ఎక్స్రే తీయిస్తాం. సరే, నేను బయలుదేరుతాను. కీప్ మీ ఇన్ఫార్మ్డ్. ఇక నేను కూడా రాణిని తీసుకుని ఇంటికి వెళ్తాను. ఏంటి పరిమళ అలా మాట్లాడతావేంటమ్మా? ఇది నీ ఇల్లు కాదా? లేదు బేబీ, అలాంటిదేం లేదు. నా దృష్టిలో ఈ ఇల్లు మా ఇంటి కంటే ఎక్కువ. కానీ మీకు తెలుసు కదా, రాణికి ఎప్పుడు హెల్త్ బాగా లేకపోయినా తన రూమ్లో ఎక్కువ కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. తనకు కావాల్సినవన్నీ తన చుట్టుపక్కలే ఉంటాయి, కంప్యూటర్, బుక్స్ వగేరా. ఒకవేళ వాటి మధ్యలో ఉంటే తన మనసుకి కొంచెం ఊరటగా ఉంటుంది కదా. బహుశా దానివల్ల త్వరగా రికవర్ అవుతుందేమో. కానీ ఒకవేళ మీరొద్దంటే మరి ఆ, సరే పోనీలే బేబీ. నేను నా స్టడీ రూమ్లో ఉంటే చాలా సంతోషంగా ఉంటాను కదా. అలాగే రాణి కూడా తన ఇంట్లో ఉంటే కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది, త్వరగా కోరుకుంటుందేమో. బాలాజీ, కాస్త మమ్మల్ని డ్రాప్ చేస్తావా? అలాగే ఆంటీ. ఎవరితో మాట్లాడుతున్నావు? మమ్మీ, ఆ పంతులు గారి ఫోన్. ఆయన్నే అడుగు, ఏం జరిగిందో. ఆయన అసలు ఏం మాట్లాడటం లేదు. ఇక నువ్వు కాసేపు విశ్రాంతి తీసుకో. నేను వెళ్ళి చిన్నాను కూడా చూసొస్తాను. అలాగే నీకు టాబ్లెట్స్ కూడా తీసుకొస్తాను. ఉం? చెప్పు. అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? అక్కడికి వెళ్ళాల్సినంత అవసరమే వచ్చింది నీకు. పోనీ వెళ్ళావు, నాకు ఫోన్ చేసి చెప్పలేవా? నన్ను తిట్టడానికే ఫోన్ చేసావా నువ్వు? లేకపోతే నీకు దండేసి పండు ఇవ్వాలా? సరే, తిట్టుకో. ఏం పోతుంది? ఐ వాస్ స్కేర్డ్ యార్. నాకు ప్రాణం పోయినట్టయింది. ఐ నో జీతు, నేను కూడా చాలా భయపడ్డాను. కానీ మనకు అండగా భవానీ ఉందిగా, అందుకే ఆవిడ నిన్ను పంపించింది, నన్ను కాపాడడానికి. నీకు తెలుసా, ఇవాళ అన్నయ్య వదిన నన్ను టీస్ చేశారు. ఏమన్నారంటే ఇప్పటి నుంచే భార్యకు బానిసయ్యానని. ఏంటి, భార్యకు బానిస? రాణి, ఆర్ యు ఓకే? హలో హలో. చెప్పు. పంతులు గారు, హలో. పంతులు గారు, మీకు వినిపిస్తుంది కదా? మీరెందుకు మాట్లాడటం లేదు పంతులు గారు? పంతులు గారు ఏమంటున్నారంటే ఆయన అసలు ఈరోజు రాణిని కలవనే లేదంట. ఆయన నిన్న సాయంత్రం నుంచే సిటీలో లేరంట. రాణి, ఎవరితో మాట్లాడుతున్నావు? మమ్మీ, ఆ పంతులు గారి ఫోన్. ఆయన్నే అడుగు, ఏం జరిగిందో. ఆయన అసలు ఏం మాట్లాడటం లేదు. కానీ ఈ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. మమ్మీ, నువ్విప్పుడు విశ్రాంతి తీసుకోమ్మా, రేపు పొద్దున మాట్లాడుకుందాం. కానీ మమ్మీ. రాణి, రేపు మాట్లాడుకుందాం. ఇప్పుడు నువ్వు రెస్ట్ తీసుకో. టాబ్లెట్లు ఇస్తానంట.